కుంభరాశి వారికి క్రోధినామ సంవత్సరంలోని కుంభరాశిలో ఉన్న నక్షత్రాలు తీసుకుంటే ధనిష్ఠా నక్షత్రం కనబడుతుంది, శతభిషామ నక్షత్రం కనబడుతుంది, అలాగే పూర్వాభాద నక్షత్రం కూడా కనిపిస్తోంది. కుంభం అనేసరికి దానికి అధిపతి శనీశ్వరుడు. శనీశ్వరుడు ఇక్కడ మంత్రి అయి కూర్చున్నాడు ఈ సంవత్సరం. సస్యాధిపతి కూడా వాడై కూర్చున్నాడు. రాజు కుజుడై ఉన్నాడు. రాజుకి మంత్రికి పడదు, అయినప్పుడు మంత్రి యొక్క బలం ఇక్కడ బాగుంటుంది. మంత్రి ఏదైతే శాసిస్తాడో అదే ఆల్మోస్ట్ ప్రజలంతా పాటిస్తారు. కాబట్టి కుంభరాశి వారికి ఒక యోగం ఇచ్చే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఆదాయం చూసుకునేసరికి 14 భాగముల ఆదాయం కనబడితే వ్యయం కూడా 14 భాగంలో కనబడుతున్నాయి. చాలా అద్భుతంగా ఉంది. ఆదాయ వ్యయం అనేది చాలా అద్భుతంగా ఉంది చెప్పచ్చు. అలాగే రాజపూజ్యం 6 భాగములు కనబడితే అవమానం అనేది 1 భాగం కనిపిస్తుంది. కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంటే రాశిలో శనీశ్వరుడు ఉన్నాడు కదా అని మనం అనుకుంటున్నాం, కానీ శని అక్కడ మంత్రి కూర్చున్నాడు. అంటే కుంభరాశి వారికి తనుభావంలో ఉంటాడు. ఉన్నప్పటికీ కూడా ఆదాయాన్ని పెంచుతాడు, అప్పులు ఇస్తాడు, వ్యయం ఖర్చు పెట్టిస్తాడు.